నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఈరోజు మనం కిమ్స్ హాస్పిటల్ గురించి తెలుసుకుందాము. కిమ్స్ హాస్పిటల్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్. ఏ షేర్ అయినా కానీ ఫండమెంటల్గా బాగుండాలి, టెక్నికల్ బాగుండాలి. అప్పుడే షేర్లో గ్రోత్ ఉంటుంది. షేర్లో అప్పుడు షేర్ వాల్యూ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మనం కిమ్స్ హాస్పిటల్ యొక్క ఫస్ట్ టెక్నికల్ చూద్దాము. ఇప్పుడు టెక్నికల్ లైవ్లో చూస్తాము. ఇప్పుడు 6.95 ఉంది. ఈరోజు ₹2 పెరిగింది. టెక్నికల్ చూడాల్సినప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఐ చూడాలి. ఆర్ఎస్ఐ బలంగా స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ ఆర్ఎస్ఐ డైలీలో 45 ఉండాలి, అండ్ వీక్లీలో 55 ఉండాలి, మంత్లీలో 60 ఉండాలి. సో ఇక్కడ మూడు చోట్ల ఉంది. ఇప్పుడు డైలీ అయితే 51 ఉంది. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. వీటి పైన ఉన్నప్పుడు అది కంప్లీట్ పాజిటివ్గా ఉన్నట్టు. ప్రస్తుతం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ మూవింగ్ యావరేజ్ 650 ఉంటుంది. ఇప్పుడు 620 ఉంది. అంటే ఈరోజు క్రాస్ అవుతుంది. సో ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అయింది అండ్ మూవింగ్ యావరేజ్ పైన ఇది అవుతుంది కాబట్టి. అండ్ ఈసారి రిజల్ట్ కూడా బాగా వచ్చింది కాబట్టి టెక్నికల్గా బాగుందని మనం చెప్పవచ్చు. సో దీన్ని ఫండమెంటల్గా చూద్దాము. ఫండమెంటల్గా చూస్తే కూడా మీకు ఇక్కడ ఏర్పడుతుంది. మన స్క్రీనర్ వెబ్సైట్లో మేము ఒక్కొక్కటి ఒక దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇక్కడ 26,183 ఉంది. స్టాక్ పి 69 ఉంది. కొద్దిగా పి ఎక్కువ ఉందని చెప్పవచ్చు. బట్ ఆర్ఓసి 15 ఉంది అండ్ ఆర్ఓఐ 19 ఉంది. ఈపీఎస్ ₹9.61 ఉంది. ఇక్కడ దీని పేస్ వాల్యూ వచ్చి ₹2 ఉంది. ఇప్పుడు కొద్దిగా డెట్ ఉంది. 2,557 డెట్ ఉన్నాయి. ఎందుకంటే ఈక్విటీ క్యాపిటల్ ఇక్కడ ఓన్లీ ₹80. బట్ అది ఈ సంవత్సరం సంపాదించింది 377. అంటే డెట్ ఇంట్రెస్ట్ పోగా మనకు వచ్చిన లాభము మొత్తం ఖర్చు పోగా 377. కాబట్టి ఇది మనకు ఫండమెంటల్గా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి డెట్తో పాటు రిజర్వ్స్ కూడా 2,058 క్రోర్స్ రిజర్వ్స్ ఉన్నాయి. సో టెక్నికల్గా బాగుందని చెప్పవచ్చు. ఇది ఇయర్లో 350 పోయింది అండ్ లోగా అండ్ హైగా 708 పోయింది. కాబట్టి ఇది ఫండమెంటల్గా బాగుంది. టెక్నికల్ కూడా ఇది ఇంప్రూవ్ అవుతుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 508 నుంచి ఇది పుంజుకొని ఇప్పుడు 653 వచ్చింది. సో ముందు 700 రావడానికి అవకాశం ఉంది. సో టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా బాగుందని ఆలోచన. ఒక డిస్క్లైమర్, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ నాట్ ఈస్ ఎబ్రిషన్ అడ్వైజర్. ఇది ఎటువంటి సెల్లింగ్ బయింగ్ అని కాదు. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారని భావిస్తున్నాను. బట్ ఇది టెక్నికల్గా ఫండమెంటల్గా బాగుందని ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో కరోనా అన్నప్పుడు ఇలాంటి స్టాకులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది హైదరాబాద్ కంపెనీ. దీనికి వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి అండ్ వేరే హాస్పిటల్తో కూడా టైప్ పెట్టుకుంటుంది. దీని ప్లాన్స్ కానీ మిగతా అన్నీ బాగానే ఉంటుంది. సో వీడియో మీ చెబుతుంది.